ఫీలింగ్ తో నేను ఈ ఉద్యోగాన్ని చేస్తాను. అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు కష్టంగా చేసిన ఉద్యోగంలో నుంచి తీసుకున్న మనీని మనం ఏంటో ఇది. ఈ ఈ జీతం కోసం నేను పని చేస్తున్నాను కానీ, ఇది నాకు అవసరం కాబట్టి చేస్తున్నాను కానీ, లేకపోతే అసలు ఈ ఉద్యోగం ఎవడు చేస్తాడనే ఫీలింగ్‌తో చేసి వచ్చిన మనీని కూడా ఒక నెగెటివ్ ఎనర్జీతోనే తీసుకున్నామని అర్థం చేసుకోండి. ఈ రోజు నుంచి మనం చేస్తున్న పనిని ప్రేమిస్తూ, అది మనకి స్వేచ్ఛని, ఆనందాన్ని, మనకి వృద్ధిని కలిగిస్తుంది అనే నమ్మకంతో అలా ఉండే విధంగా వ్యక్తిగతంగా మీ మానసిక స్థితిని గనుక మార్చుకుంటే వచ్చే మనీ కూడా ఒక గుడ్ ఎనర్జీతో, మంచి ఎనర్జీతో మనం రిసీవ్ చేసుకుంటాం. ఆ గుడ్ ఎనర్జీతో వచ్చిన మనీని మనం ప్రేమిస్తాము, ఇన్వెస్ట్ చేస్తాము, దాచుకుంటాము. చాలా మంచి విషయాలకి ఖర్చు చేస్తూ ఉంటాం. నెగెటివ్ ఎమోషన్‌తో, నెగెటివ్ ఎనర్జీతో వచ్చిన అమౌంట్‌ని మాక్సిమం ఖర్చు చేయడానికే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఎక్కువ నిల్వలు చేయలేకపోవడానికి కారణం ఏంటి అంటే, చేస్తున్న ఉద్యోగం పట్ల, వ్యాపారం పట్ల స్వేచ్ఛ, సంతృప్తి, ఆనందం లేకపోవడం వలన వచ్చిన ధనాన్ని కూడా, వచ్చిన జీతాన్ని కూడా మనం స్వేచ్ఛగా చూడలేకపోయాము. ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని అనుభవించలేకపోయాము. ఆ విషయాన్ని గుర్తించండి. ఆ విషయం అర్థమైతే మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇప్పటి వరకు లేకపోవడానికి గల కారణం అర్థమవుతుంది. ఇప్పటి నుంచి మనం స్వేచ్ఛగా చేస్తున్న పనిని స్వేచ్ఛగా చేస్తే దాంట్లో ఆనందాన్ని మీరు అనుభవిస్తూ ఉంటే, ఆ ఆనందం తాలూకు గుడ్ వైబ్రేషన్ మీరు తీసుకునే జీతం మీద కానీ, మీరు తీసుకునే లాభాల మీద కానీ ఉంటుంది. ఆ డబ్బు నిరంతరం మీకు ఉపయోగపడుతూ, మిమ్మల్ని పైకి తీసుకెళ్తూ, మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొస్తూ ఉంటది. అప్పుడే మీరు కెరీర్‌లో స్వేచ్ఛను అనుభవిస్తారు. ఫైనాన్షియల్‌గా కూడా మీరు స్వేచ్ఛను అనుభవించగలుగుతారు. చిన్న లాజిక్‌ని అర్థం చేసుకోండి. అర్థమైందనుకుంటున్నాను. అర్థం కాకపోతే క్లాస్ అయ్యాక మళ్ళీ ఒక్కసారి డిస్కస్ చేద్దాం. బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బోర్ ఫీలింగ్‌తో మీరు చేస్తున్న ఉద్యోగం మీ ఫైనాన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇబ్బంది పడుతూ చేసే ఉద్యోగం మీ ఫైనాన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. మీ ఆర్థికంగా ఎదగలేని స్థితిలో ఉంటారు. మీరు చేస్తున్న ఉద్యోగాన్ని ప్రేమించండి. స్వేచ్ఛగా ఫీల్ అవ్వండి. ఆనందంగా ఉండండి. అది మిమ్మల్ని సక్సెస్ వైపుకి తీసుకెళ్తుంది. గ్రోత్ ఉంటుంది అనే గ్రోత్‌తో ఉండే ఉద్యోగాన్ని నేను చేస్తున్నాను అని ఒక గొప్ప నమ్మకంతో, సంతోషంతో చేయండి. ఆనందాన్ని అనుభవించండి. స్వేచ్ఛను అనుభవిస్తే కానీ ఆనందాన్ని అనుభవించలేము. ఆనందాన్ని అనుభవిస్తే కానీ మనం డెవలప్‌మెంట్‌ని, మన యొక్క వృద్ధిని అనుభవించలేము. మొదట స్వేచ్ఛ కావాలి. మీరు చేస్తున్న దాంట్లో మీరు ఫ్రీడమ్‌ని అనుభవించాలి. అప్పుడే మీ మీ లైఫ్‌లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా వస్తుంది. గమనించండి. థాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. థాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. థాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. థాంక్ యూ. థాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. థాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. లవ్ యూ. కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75,
76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100. Love you money, thank you money. 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 Love you money, thank you. 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 వాటర్ తీసుకుని ఈఎఫ్టీకి రాయండి. మీరు చేస్తున్న ఉద్యోగం మీద మీకున్న ఎమోషన్ అంటే ఇప్పటి వరకు గ్రోత్ ఈ 3 విషయాలను టార్గెట్ చేసుకోండి. గ్రోత్ ఒకటి, ఫ్రీడమ్ అండ్ హ్యాపీనెస్. ఈ 3 విషయాలను టార్గెట్ చేసి ఈఎఫ్టీ కోసం మీరు రాయండి. అంటే దాంట్లో ఉన్న నెగెటివ్ ఎమోషన్స్ కానీ, నెగెటివ్ ఫీలింగ్స్ కానీ, నెగెటివ్ థాట్స్ కానీ మీరు కెరీర్‌లో మీరు ఉద్యోగంలో ఉండొచ్చు, వ్యాపారంలో ఉండొచ్చు. ఈ 3 విషయాలు ఉన్నాయా? లేకపోతే లేవు. లేకపోవడానికి గల కారణం ఏంటి అనేది కూడా మీకు మీకే తెలుస్తది. ఉద్యోగంలో అయితే పై ఆఫీసరు ఒత్తిడి లేకపోతే క్లారిటీ లేకపోవడం సంథింగ్ మీకు ఏయో ఉండుండొచ్చు. నేను ఎంచుకున్నది రాంగ్ డెసిషన్ తీసుకున్నాను నా లైఫ్‌లో ఆ రోజు అనే ఫీలింగ్ ఉండుండొచ్చు. అట్లా మీకు ఏది ఉంటే ఆ ఫీలింగ్స్ రాయండి. ఈ 3 ఏరియాలకి ఉద్దేశించి రాయండి. మీకు స్వేచ్ఛ ఉందా? మీరు దాంట్లో ఆనందాన్ని అనుభవిస్తున్నారా? మీకు దానిలో డెవలప్ ఉందా? ఈ 3 విషయాల్ని దృష్టిలో ఉంచుకుని ఈఎఫ్టీ కోసం క్వెషన్స్ రాయండి. మీకు 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 10 రావచ్చు. నో ప్రాబ్లమ్ రాయండి. క్వెషన్స్ రాసుకొని వాటిలో హైయెస్ట్ ర్యాంకింగ్ ఏదైతే ఉందో ఆ ర్యాంకింగ్ మీద ఫోకస్ చేయండి. ఇది మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసేది అది. ఆ పాయింట్. మీకసలు స్వేచ్ఛ లేకపోవడానికి గల కారణం ఇది అనుకుంటున్నారన్న పాయింట్‌ని తీసుకోండి. మొదట స్వేచ్ఛ, 2 ఆనందం, 3 డెవలప్‌మెంట్. ఈ సీక్వెన్స్‌లో రాయండి. స్వేచ్ఛ గురించి ఆలోచించేటప్పుడు ఇప్పుడు పిల్లలకి మీరు చాలా ఫ్రీగా ఉన్నారు. మీరు పిల్లలతో వాళ్ళు ఎంత చక్కగా వచ్చి మీకు కూర్చొని కబుర్లు చెప్తా ఉంటారు. అదే కొంచెం మీరు చిరాకుగా, కోపంగా ఇంటికొచ్చారు. పిల్లలు కూడా సైలెంట్ అయిపోతారు కదా! ఫ్యామిలీ మెంబర్స్ కానీ, పిల్లలు కానీ సైలెంట్ అయిపోతారు. ఏంటి కొంచెం అమ్మో! ఎందుకు ఇప్పుడు కొంచెం కోపంగా ఉన్నారు, డిస్టర్బ్డ్‌గా ఉన్నారా? అంటే మీరు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వలా మీ దగ్గర. అంతేనా? అక్కడ మీరు ఒక బౌండరీ ఏర్పరచుకున్నారు. మీరు ఫ్రీడమ్ ఇవ్వలేదు. ఆ టైంలో వాళ్ళు కొంచెం ఆహ్, తగ్గినట్లు వాళ్ళు కొంచెం మూతి ముడుచుకోవడమో, లేదంటే కొంచెం వాళ్ళ యొక్క ఎమోషన్ తగ్గించినట్లు ఒక ఫీలింగ్ వచ్చేస్తది కదా! ఆటోమేటిక్‌గా. అంత ఫ్రీగా ఉండలేరు కదా! అంత స్వేచ్ఛగా ఉండలేరు. మీతో అంత డిస్కస్ చేయలేరు. మీకు సీరియస్‌గా ఏంటి చెప్పు అన్నదానికి సరదాగా మాట్లాడుతూ ఏం చేసావు ఈరోజు? ఏంటి విశేషాలు? అది ఇది అని మాట్లాడితే వాళ్ళంతా ఫ్రీగా ఉంటారు. అంటే ఇక్కడ స్వేచ్ఛ గురించి ఒక్కసారి ఎలా ఉంటదనే దాని గురించి ఆలోచించమని చెప్తున్నాను. ఆ టైంలో ఎనర్జీ బావుంటది గదా! ఒక గుడ్ ఎనర్జీ ఉంటది. గుడ్ వైబ్ ఉంటది. ఆ టైంలో వచ్చే ఫ్రీగా మనం షేర్ చేసుకుంటాం. వాళ్ళు పిల్లలు మనతో ఫ్రీగా షేర్ చేసుకోగలుగుతారు. అలాగే మనం కూడా యూనివర్స్‌తో మనకి ఆ స్వేచ్ఛ ఉన్నప్పుడే చేసుకోగలం. ఆ స్వేచ్ఛని మనం ఫీల్ అవ్వకపోతే ఇప్పుడు మీరేమి అనలా పిల్లల్ని. కానీ వాళ్ళకి తెలుసు. వాళ్ళు స్వేచ్ఛగా లేరని. అంటే ఫ్రీగా మీతో మాట్లాడే సిట్యుయేషన్ అక్కడ లేదని వాళ్ళు అనుకుంటున్నారు.
మీరు లోపల ఎలా ఉన్నారనేది అది మీకే తెలుస్తది. కానీ పిల్లల విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఫ్రీగా అలాగే మన బాసు ఏ మూడ్‌లో ఉన్నాడో తెలీదు. ఫ్రీగా క్యాజువల్‌గా ఉన్నట్లు అనిపిస్తే మనం స్వేచ్ఛగా మాట్లాడతాం. అమ్మ ఇప్పుడెందుకులే వీళ్ళతో మాట్లాడి ఈయనేదో కొంచెం చిరాకుగా ఉన్నాడన్నప్పుడు మన యొక్క పద్ధతి వేరే రకంగా ఉంటుంది. అంటే అతను చెప్పొద్దు అని అనలేదు. కానీ మనమే స్వేచ్ఛ లేని వాళ్ళంగా ఫీలయ్యాము. మనకి మనంగానే. అవును కదా! స్వేచ్ఛున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనలో ఉన్న పవర్ బయటకొస్తే సరే ఇది ఇలా కాదు, ఇలా చేస్తే బావుంటది. ఇది అని ఫ్రీగా చెప్పగలుగుతాం. కానీ మనకా స్వేచ్ఛ లేదు అని ఫీలయినప్పుడు మన లోపలున్న ఆ అద్భుతమైన శక్తి బయటికి రాదు కదా! ఆ అద్భుతమైన ఆలోచనలని మనం బయటికి చెప్పలేము. ఆ ఎనర్జీ ఫ్లోని మనకు మనంగానే స్వేచ్ఛ లేదని అణిగారు చేసుకుంటున్నాం. అది అలాంటిది. అంటే జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. అది మీరు మైండ్‌లో ఉంచుకొని రాసుకొని ఈఎఫ్‌టీతో క్లియర్ చేయండి. ఓకే. ఓకే. క్లియర్. 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 ఆల్ఫా వేవ్ కనెక్షన్‌కెళ్ళిపోండి వాటర్ తీసుకొని
రిలాక్స్. 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 బాడీ అంతా రిలాక్స్ చేయండి. మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, స్వేచ్ఛగా ఉన్నారు. ఈ సమయంలో మీకు ఎలాంటి పని లేదు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు, ఏది డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి. ఇప్పుడు నేను అర్జెంటుగా చేయాల్సిన పని ఏమి లేదు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని మీ మనస్సుకి కమాండ్ ఇవ్వండి. ఇంకేస్ వస్తున్న ఆలోచనలు మీరు జస్ట్ అలా వెళ్ళిపోనివ్వండి, ఆ ఆలోచన పక్కకి. ఫోర్స్డ్ గా స్టాప్ చేయొద్దు. నా యొక్క మాటల మీదే ఫోకస్ ఉంటుంది మీకు. నో ప్రాబ్లం. ఇన్ కేస్ మధ్య మధ్యలో ఏమన్నా ఆలోచన వచ్చినా కానీ అలా పక్కకు పంపించేయండి. రిలాక్స్. మీ తల మీద ఫోకస్ చేయండి. మీ హెడ్ ని రిలాక్స్ చేయండి. ఫోర్ హెడ్ ని రిలాక్స్ చేయండి. ఐబ్రోస్ ని రిలాక్స్ చేయండి. మీ కన్నులని రిలాక్స్ చేయండి. కంటి ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటాము. కళ్ళు అలసిపోతూ ఉంటాయి. రిలాక్స్ చేయండి. ఫేస్ ని రిలాక్స్ చేయండి. బాడీ అంతా చాలా లూజ్ గా వదిలేయండి. సాక్స్ ఉంటాయి కదా, మనం కాళ్ళకేసుకునే సాక్స్, అవి ఎలా అయితే ఉంటాయో మెత్తగా లూజుగా అలా వదిలేయండి బాడీని. దవడ కండరాల్ని రిలాక్స్ చేయండి. మెడ భాగాన్ని రిలాక్స్ చేయండి. మీరు భౌతిక నేత్రాలతో చూడలేకపోయినప్పటికీ మనోనేత్రంతో మీ శరీరాన్ని మొత్తాన్ని స్పర్శిస్తున్నారు ఇప్పుడు. మెడ భాగాన్ని రిలాక్స్ చేయమన్నప్పుడు మీరు మీ మెడ భాగాన్ని చూస్తూ ఆ ప్లేస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ రిలాక్స్ చేస్తున్నారు. రిలాక్స్.
షోల్డర్ ని రిలాక్స్ చేయండి. రిలాక్స్. మీ చేతుల్ని రిలాక్స్ చేయండి. రిలాక్స్. మీ చెస్ట్ భాగాన్ని రిలాక్స్ చేయండి. మీ వెన్నుపూసని రిలాక్స్ చేయండి. రిలాక్స్. ఎస్. సూపర్. రిలాక్స్. పక్కటెముకల్ని, మీ పొట్టని రిలాక్స్. 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 మీ థైస్, హిప్, థైస్, నీ, లెగ్స్, ఫుట్, ఫింగర్, టోటల్ గా నాభి నుంచి కింద ఉన్న ప్రతి ప్లేస్ ని మీరు స్పృశిస్తూ వాటిని రిలాక్స్ చేయండి. 14 లోకాలు మన శరీరంలోనే ఉన్నాయని చెప్తారు. మూలాధార నుంచి సహస్ర వరకు ఉన్న 7 పైనున్న లోకాలైతే, మూలాధార నుంచి కిందున్నవి 7 పాతాళ లోకాలుగా 7 లోకాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. 7 14 లోకాలు మన శరీరంలోనే ఉన్నాయి అండి. ప్రతి ప్లేస్ ని రిలాక్స్ చేయండి. మన శరీరాన్ని సృష్టించిన అద్భుతమైన ఈ విధానాన్ని బట్టి గ్రాటిట్యూడ్ తెలియచేయండి. అద్భుతం కదా! 2 కాళ్ళు, 2 చేతులు, ఒక తల, భుజాలు, పొట్ట, చెస్ట్, ఈ బాడీ నుంచి మరొక బాడీ ఉద్భవించడం, సృష్టి సృష్టి రహస్యం. ఎన్నో అద్భుతమైన విషయాల్ని మనం ప్రతిరోజు చేస్తూ ఉంటాము ఈ శరీరంతో. ఎంత అద్భుతం! ఇలాంటి అద్భుతమైన శరీరం మనకుంది. ఏ పని చేయడానికైనా ఆఖరికి దేవుడికి కూడా ఒక శరీరం కావాల్సొచ్చింది ఈ భూలోకంలో ఉండడానికి. అలాంటి అద్భుతమైన శరీరాన్ని మనం కలిగున్నాం. కృతజ్ఞతాపూర్వకంగా ఉండండి. మొత్తం రిలాక్స్ చేయండి, రిలీజ్ చేయండి. ఇంకెక్కడన్నా స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ రిలీజ్ చేయండి ఫస్ట్. బాడీ అంతా లైట్ వెయిట్ గా అయిపోవాలి, దూదిలా అయిపోవాలి, దూది పించులా ఉండాలి. ఉఫ్ అంటే దూది ఎలా అయితే వెళ్ళిపోతుందో అంత లైట్ వెయిట్ గా మీకు అనిపించాలి. శ్వాస మీద ధ్యాసించండి. ఎంత అద్భుతం చూడండి. ఈ శ్వాస ద్వారా మన యొక్క జీవన ప్రమాణపు రేటును నిర్ధారించారు అంటే
ఎంత గొప్ప విలువ ఉంది శ్వాసకి. గమనించండి శ్వాస ఎలా వెళ్తూ ఉందో, ఎలా వస్తూ ఉందో. శ్వాస తీసుకున్నప్పుడు ఎనర్జీని ఎలా లోపలికి తీసుకోగలుగుతున్నారో, శ్వాసని రిలీజ్ చేసేటప్పుడు లోపల ఉన్న నెగెటివ్ ఎనర్జీ ఎలా బయటికెళ్తుందో గమనించండి. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ అని మనం చెప్తూ ఉంటాము. ఇక్కడ పాజిటివ్ ఎనర్జీని తీసుకుని నెగెటివ్ ఎనర్జీని మనం బయటికి రిలీజ్ చేస్తున్నాము అని ఫీల్ అవుతూ బ్రీతింగ్ చేయండి. నార్మల్ గా మీరు ఎలా బ్రీత్ చేస్తారో అలా కానీ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా నేను కౌంట్ చేస్తాను. ఆ కౌంట్ ఆధారంగా రావడానికి ప్రయత్నం చేయండి. 1 to 6 చేస్తాను కౌంటింగ్. సమాన స్థాయిలో ఉంచగలుగుతున్నారా లేదా చూడండి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు హోల్డింగ్ కూడా సమాన స్థాయిలో ఉందా లేదా అనేది. యుద్ధం చేస్తున్నట్లు చేయొద్దు. ప్రశాంతంగా నెమ్మదిగా చేయండి. టేక్ ఏ డీప్ బ్రీత్. 1 2 3 4 5 6. హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6. రిలీజ్ చేయండి. 1 2 3 4 5 6. నోటి ద్వారా రిలీజ్ చేయండి. రిలీజ్ చేసేటప్పుడు టేక్ ఏ డీప్ బ్రీత్. 1 2 3 4 5 6. హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6. రిలీజ్ చేయండి. 1 2 3 4 5 6. హ్యాపీ ఫీలింగ్ తో చేయండి. చాలా మంచి పని చేస్తున్నారు. మీ ఆయుష్ని పెంచేది, మీ ఆరోగ్యాన్ని పెంచేది, మీ క్రియేటివ్ పవర్ ని పెంచేది అద్భుతమైన మెడిటేషన్ మీరు చేస్తున్నారు. సకల విధాల సకల ఐశ్వర్యాలకు మూలం. మెడిటేషన్ ద్వారా మనం సాధించొచ్చు దేన్నైనా. చాలా అద్భుతంగా ఆనందంగా చేయండి. చక్కగా చేయండి. హ్యాపీగా చేయండి. టేక్ ఏ డీప్ బ్రీత్. 1 2 3 4 5 6. హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6. రిలీజ్ చేయండి. 1 2 3 4 5 6. రిలాక్స్. 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 మీ ఇష్ట దైవాన్ని మీరు ప్రార్థించండి. మీరు ఎలా అయితే మీ ఇష్ట దైవాన్ని మీ యొక్క కోరికల గురించి అడుగుతారో అలాగే ఈ రోజుని అద్భుతంగా గడపడానికి కావలసిన ఎనర్జీని, కావలసిన సృజనాత్మకతను, స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతకడానికి కావలసిన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, సంకల్ప బలాన్ని అన్నిటినీ ఇవ్వమని, ప్రసాదించమని
ఈ రోజుని ఈ రోజుగా బ్రతకడానికి పాస్ట్‌లోనో, ఫ్యూచర్‌లోనో కాకుండా ఈ రోజుని బ్రతకడానికి, అనుభవించడానికి, ఈ రోజు నుంచి నేర్చుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించమని అడగండి. యెస్. ప్రేయర్ చేసుకోండి. మీరు ప్రేయర్‌ని మీ ఇష్ట దైవాన్ని ఎలా అయితే ప్రార్థిస్తారో దాన్ని ప్రేయర్ అంటారు. మీ యొక్క కోరికలని విన్నవించుకోవడం ఏదైనా అయ్యుండొచ్చు. కానీ సహాయ సహకారాలు కోరుకోవడం ఇక్కడ. సహాయం వస్తుంది అని నమ్మడం. మనం చేసే ప్రతి పనిలో సహాయం వస్తుందని. తల పైకుంచండి. హెడ్ ఫోల్డ్ చేయొద్దు. ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటది. వెన్నుపూస నిటారుగా ఉంచి, తలని స్ట్రెయిట్‌గా ఉంచండి. ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది. యెస్. ఆజ్ఞా చక్రం మీద ఫోకస్ చేయండి. 2 కనుబొమ్మల మధ్య లోపలికి చూడండి. కరెక్ట్‌గా ఆ ప్లేస్‌లోనే. జ్ఞానానికి, తెలివికి, దివ్య దృష్టికి, ఆలోచనలకి, ఆ వచ్చిన ఆలోచనల్ని అమలు చేయడానికి, అంతరదృష్టికి, అవగాహనకి, క్రియేటివిటీకి అన్ని రకాలుగా ఒక మనిషి సక్సెస్‌ఫుల్ అని అనిపించుకోవడానికి, అలాగే మన బాడీలో ఉన్న అన్ని రకాల గ్రంథులకి హెడ్ అయిన వండర్‌ఫుల్ పిట్యూటరీ గ్లాండ్ యొక్క ఆధీనంలో ఎలా అయితే ఉంటాయో, అలాగే రిమైనింగ్ 5 చక్రాస్ యొక్క మనుగడ ఆజ్ఞా చక్రం మీద ఉంటుంది. ఆజ్ఞా చక్రం మిగిలిన వాటిని రూల్ చేస్తూ ఉంటుంది. పవర్‌ఫుల్ చక్ర. దీని యొక్క ఎలిమెంట్ మనకి కాంతి అంటాం. అంటే కాంతి వేగం అంటాం. ఇక్కడ మనకున్నది లైట్. ప్రపంచం మొత్తం ఉన్నది కూడా వెలుగు. ఆ వెలుగు దీని యొక్క ఈ చక్ర యొక్క ఎలిమెంట్ అండి. అందుకనే 2 కనుబొమ్మల మధ్య జ్యోతి రూపంలో ఒక వెలుగుగా, జ్యోతిగా ఊహించండి అని చెప్తూ ఉంటారు. యెస్. చూడండి 2 కనుబొమ్మల మధ్య ఒక చిన్న లైట్ జ్యోతిలాగా చూడండి. వండర్‌ఫుల్‌గా. ఓం. ఓఏఎం ఓం కానీ, ఏయుఎం ఆమ్ కానీ ఏదైనా ఉచ్చరించొచ్చండి. రిలీజియన్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఏయుఎం అని ఉచ్చరించండి. మీ ఇష్టం అది. ఓఏఎం ఓం. కానీ వెరీ పవర్‌ఫుల్ వర్డ్. ఈ సృష్టి మొత్తం కూడా ఓంకారం మీదే. అదే శబ్దం ఉంది. శబ్దం నుంచి ఆది పరాశక్తి ఉద్భవించింది అని, అది ఓంకారం అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా! ఆ ఓంకారాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. చాలా శక్తి కలిగింది. ప్రపంచం మొత్తంలో అన్నిటికంటే శక్తి కలిగింది ఏంటి అంటే ఓంకారం. ఓం. యెస్. కుబేర ముద్రలోకొచ్చి ఓంని ఓం.
ఓం. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను చాలా స్వేచ్ఛగా ఉన్నాను. నేను చాలా స్వతంత్రంగా ఉన్నాను. నేను చాలా ఆనందంగా ఉన్నాను.
నేను ప్రేమతో నిండి ఉన్నాను. నా చుట్టూ ఉన్నది ప్రేమ. నేను ప్రేమ యొక్క స్వరూపాన్ని. నాలో ఉన్నది ఆ అనంత విశ్వం యొక్క అనంత శక్తి యొక్క అద్భుతమైన ప్రేమ నా వ్యక్తిత్వం. నా మూలానికి వెళితే అది ఒక అద్భుతమైన సృజనాత్మక శక్తి కలిగిన మూలమని నాకు అర్థమైంది. నిత్యము ఆ ఎనర్జీని, ఆ శక్తిని నాలో ప్రేరేపిస్తూ ఉండాలని నేను తెలుసుకోగలిగాను. అప్పుడే స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిత్యం అభివృద్ధి చెందుతూ, శారీరకంగా, మానసికంగా, ఆత్మలో కూడా నిత్యం అభివృద్ధి చెందుతూ ఉంటానని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ గాడ్. లవ్ యూ యూనివర్స్. లవ్ యూ ఆల్. లవ్ యూ మనీ. హ్యాండ్స్ రబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ. లవ్ యూ. మనీ తీసుకోండి. మనీ తీసుకోండి. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. 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 లవ్ యూ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ. Are you ready for blessings? Are you ready for blessings? Yes. Unmute చేసుకోండి. రెడీ అండి. రెడీ. జనార్దన్ గారు, are you ready for blessings? Yes, madam. Yes. అందరినీ ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్ ని, మీ పిల్లల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, కొలీగ్స్ ని, మీకు మనీ ఇవ్వాల్సిన వాళ్ళని, మీరు ప్రేమించే వాళ్ళని, మిమ్మల్ని ఎవరైనా ద్వేషిస్తుంటే వాళ్ళని, ప్రతి ఒక్కరిని కూడా, మీ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విజయోస్తు. విజయోస్తు. విజయీ భవ. విజయీ భవ. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. More money power to all. More money power to all. More energy power to all. More energy power to all. Blessings receive చేసుకోండి. నన్ను, నా కుటుంబాన్ని, నా ఆరోగ్యాన్ని, నా సంతోషాన్ని, నా శ్రేయస్సును, నా ఆర్థిక అభివృద్ధిని, ప్రతి విషయంలో కూడా నేను సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్. థ్యాంక్ యూ.